మొత్తానికి ముప్ప తిప్పలు పడి 3 చెరువుల నీళ్ళు తాగి మా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ పెళ్లి చూపులు అయితే అరేంజ్ చేసుకున్నామబ్బా. అయినా అనుకుంటాం కానీ లవ్ మ్యారేజ్ లోనేనబ్బా ఎక్కడ లేని మొహమాటం, ఎక్కడ లేని సిగ్గు, బిడియం ఇవన్నీ ఉంటాయి. నిజం చెప్పాలని అంటే అరేంజ్ మ్యారేజే నయమేమో అనిపిస్తుంది. అంతా మా వాళ్ళు ఎప్పుడు చూసిన మొహాలే. అయినా కానీ ఎందుకో తెలీదు ఆ రోజు అఫీషియల్ గా పెళ్లి చూపులు అనేసరికి ఎక్కడ లేని టెన్షన్ వచ్చేసింది మనకి. కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా, ఆఖరికి ఊపిరి పీల్చుకోవాలన్నా భయపడ్డానబ్బా. ఉన్న టెన్షన్ సరిపోదన్నట్టు మనకు ముందు రోజు ఇదంతా ఎట్లా అవుతుందో ఏంటో అని టెన్షన్ పడ్డానో ఏం పాడో తెలియదు కానీ ఎక్కడ లేని ఫీవర్ తన్నుకొచ్చింది. పొద్దున్న లేచేసరికి ఒళ్ళు కాలిపోతుంది, ఫుల్ ఫీవర్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ వచ్చే టైంకి నేను ఫీవర్తో ఉంటే బాగుండదని ఇంకా మా తమ్ముడు అయితే నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళొచ్చిండు అనమాట. అన్నట్టు మీలో ఎవరికైనా ఇట్లా లవ్ కమ్ మ్యారేజ్ లో మళ్ళీ అఫీషియల్ గా పెళ్లి చూపులు అయినాయా, జరిగితే ఎట్లయిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకుర్రి. ఇంకో విషయం కూడా చెప్పండి అబ్బా, ఇంతకి మీ దగ్గర పెళ్లి చూపులకి ఏమేం పెడతారు? అదే వచ్చిన వాళ్ళకి తిండికి మా దగ్గర అయితే చాయ్, నీళ్లు, వీటితో పాటు తాలిపేసిన పేలాలు. రౌండ్ చుట్టాలు రాగానే నీళ్ళు ఇచ్చి పంపిస్తారు. ఒక రౌండ్ నీళ్ళు ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ చాయ్ ఇచ్చి రావాలి. చాయ్ చెడైపోయినాక మళ్ళీ పేలాలు ఇచ్చి రావాలి. ఇదే పని. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.